సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. చాలామంది పెద్దవారు, స్త్రీలు పెద్దవారుగా ఉన్నారు మన సహవాసంలో. వారు దేవుని సన్నిధిలో ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభు ప్రతిరోజు వారిని బలపరుస్తూ ఉన్నారు. నూతన బలముతో కదా, నూతన బలముతో ప్రతిరోజు నూతనమైన బలమును ప్రభు మనకి ఇస్తున్నారు ప్రియులారా. కాబట్టి ప్రభువుని ఎంతైనా మనం స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. అలాగే ఈ బలహీన సమయాల్లో దేవుని సన్నిధిని మనం దూరం చేసుకోకూడదని బైబిల్ చెప్తా ఉంది. ఇది తప్ప వేరొకటి లేదు అని మనం గ్రహించాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో కొంత సమయం నీవు గడిపినప్పుడు తప్పక నీవు మరలా బలం పొందుతావు. ఈ లోకంలో ఎక్కడా పొందలేనటువంటి శక్తిని దేవుని మందిరంలో మనం పొందుతాం ప్రియులారా. కనుక మందిరాన్ని, అందుకే తరచుగా నేను అభ్యర్థించేది మిమ్మల్ని, మందిరాన్ని ప్రేమించండి, సంఘాన్ని గౌరవించండి, సంఘము నుంచి అనేక ఆశీర్వాదాలు పొందండి. సంఘము శాశ్వతమైంది, మనుషులు మనమందరం అశాశ్వతులమే. కనుక సంఘాన్ని తప్పక మనం గౌరవించాలి, సంఘ కార్యక్రమాలను గౌరవించాలి, సంఘములో జరుగుతున్న పరిచర్యను గౌరవించాలి. దాన్ని గౌరవించినప్పుడు మనకు సంఘం మీద ఆసక్తి పెరుగుద్ది ప్రియులరా. అంతే తప్ప మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు, మన వ్యక్తిగత సమస్యలు, ఇవన్నీ కూడా మనసులో తెచ్చుకుని ఆందోళన పడటం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ప్రియులరా, మనము దేవుని మందిరాన్ని అంటి పెట్టుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక స్త్రీని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుని మందిరమును ఎంత గౌరవించిందో వినండి. దేవుని ఆలయమును ఎంతగా ప్రేమించిందో, దేవుని ఆలయమునకు ఎంత ప్రాధాన్యతనిచ్చిందో ఆ సహోదరి మనం గమనిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియులారా. అన్నీ సక్రమంగా మనమే దేవుని మందిరంలో గడపలేకపోతున్నాం. ఈ సహోదరి తన జీవితంలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ దేవుని మందిరాన్ని మొదటి ప్రాధాన్యతగా భావించింది. తద్వారా ఎంత ఆశీర్వాదం పొందింది. వెళదామా? బైబిల్లోకి వెళదాం. చూడండి, లూకా సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, ఒక పాఠం, క్లాస్ రూమ్ అన్నమాట ఇది కదా. క్లాస్ రూమ్లో ఒక 40 నిమిషాలు పాఠం వినాలి. ఈ పాఠాలు చాలా చోట్ల దొరకవు మీకు. అటు ఇటు తిరిగి చక్కని సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. చాలా ప్రశస్తమైన సమయంలోకి వచ్చాం, ప్రాముఖ్యమైనటువంటి గడియల్లోకి వచ్చాం. ఈ చిన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవటం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి హృదయాన్ని దేవుని వాక్యం వైపు తిప్పి, ప్రభువా ఈ చక్కని వాక్యాన్ని నాకు అర్థమయ్యే భాషలో, నాకు అర్థమయ్యే స్థాయిలో నాకు బోధించు ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకోండి. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు
ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి, నన్ను చదవనివ్వండమ్మా, దేవాలయం విడివక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఆషేరు గోత్రీకురాలు ఒక సహోదరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సహోదరి బైబిల్లో ప్రియులారా. ఆమె పనూయేలు కుమార్తె. ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అంటే ఎవరో తెలుస్తున్నా మనకి? యాకోబు లేయాలకు జన్మించినటువంటి కుమారుడు ఆషేరు. 12 గోత్రాల్లో ఆషేరు గోత్రం ఒకటి. యాకోబుకు జన్మించినటువంటి యాకోబు సంతానంలో ఆషేరు గోత్రం ఒకటి ప్రియులారా. ఆషేరు అనేటటువంటి పేరు మీద ఒక గోత్రాన్ని, ఆ గోత్రములో జన్మించినటువంటి ప్రియులారా పనూయేలు కుమార్తె అన్న. ఈ ఆషేరు అనేటటువంటి మాటకు అర్థం ఏంటో తెలిసిన తెచ్చుకున్నారా? తెల్ల కాగితం కానీ, ఒక నోట్బుక్ కానీ, పెన్ను పెన్సిల్ కానీ. ఆశ్చర్యం ఏంటంటే మీలో కొంతమంది ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఆల్సో, వారికి ఒక బుక్ తెచ్చుకుందామని కానీ, పెన్ను పెన్సిల్ తెచ్చుకుని రాసుకుందామని కానీ కనీస మర్యాద, కనీస మినిమం నాలెడ్జ్, మినిమం అవేర్నెస్ లేకుండా పాటు నేటికి ఆశ్చర్యం ఫీల్. సో సాడ్ ఇట్ ఈస్. చక్కని ప్రసంగం, ఒక బైబిల్ క్లాస్ చెప్పేటప్పుడు నోట్బుక్, పెన్ను, పెన్సిల్ ఉందా? అందరికీ తెచ్చుకున్నారా? భయం లేదు కొంతమంది. మెర్సీ ప్రార్థన మందిరం అనగా అది బైబిల్ క్లాస్. ఇది చాలా లోతైన సత్యాలు ఉంటాయి ఇక్కడ. ఊరికే పైన బోధించే వాక్యాలు కాదు. చాలా ప్రిపరేషన్. నేను తెల్లవారుజామున 4 గంటలు ప్రిపేర్ అయిన వాక్యాన్ని. ఆషేరు గోత్రీకురాలు అన్న. ఎంత చక్కని టాపిక్ ఇది. సంవత్సరం తరబడైనా మీరు మళ్ళీ ఇతరులకి బోధించాలి ఈ వాక్యాన్ని. అన్న అంటే ఎవరు అనే మాటని చాలా స్పష్టంగా మీరు గ్రహించాలి. ఈమె యాకోబు లేయాలకు పుట్టినటువంటి కుమార్తె. ఆషేరు గోత్రికురాడు. ఆషేర్ అనగా సౌఖ్యము లేక సంతోషం అనేటటువంటి ఆ హెబ్రూ భాషలో ఆ అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఆషేర్ అంటే సుఖ సంతోషాలు. అంటే ఈ అన్న హన్నా కాదు, అన్న. 2 అన్నాలు ఉన్నారు బైబిల్లో. హన్నా ఉంది, అన్న ఉంది. ANNA అన్న. అన్న అంటే సమూయేలు గారి తల్లి. ఈ అన్న ప్రియులరా మంచి సుఖ సంతోషాలు కలిగిన కుటుంబంలో జన్మించినటువంటి సహోదరి. ఏం బాధరబంది లేవు. చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేటటువంటి చక్కని కుటుంబంలో, ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించినటువంటి సహోదరిగా మనం చూస్తున్నాం. ఈమె పనూయేలు కుమార్తె అని బైబిలే చెప్తా ఉంది. పనూయేలు కుమార్తె. పనూయేలు అంటే దేవుని సముఖము లేక దేవుని దర్శనం. దేవుని సముఖం. ప్రియులరా దేవుని సముఖాన్ని కోరినటువంటి వారు, దేవుని దర్శనాన్ని కోరినటువంటి కుటుంబం. సుఖ సంతోషాల కంటే
లోక దర్శనాల కంటే ప్రియులారా దేవుని దర్శనాన్ని, దేవుని సముఖాన్ని కోరినటువంటి కుటుంబం ఎంత ఉన్నతమైన కుటుంబం. కొన్ని కుటుంబాలు ఈ లోక మర్యాదలు కోరుకునే కుటుంబం కంటే, ఈ లోక ఘనతలు కోరే కంటే దేవుని ఘనతను కోరేటటువంటి కుటుంబాలు మన ఈ లోకంలో ఎన్నో చూస్తున్నాం. మన కుటుంబాలు అలాంటి కుటుంబాలు అయితే ఎంత బాగుండును. ప్రియులారా, ఈ పనోయేలు కుటుంబం ఎలాంటిదంటే దేవుని కొరకు ఎదురు చూసి దేవుని దర్శనాలు పొందేటటువంటి కుటుంబం. అంతటి ప్రాధాన్యత కలిగిన దేవుని సముఖంలో ఉన్న కుటుంబంలో జన్మించిన ఆమె అన్న అనేటటువంటి స్త్రీ. అన్న అనే పేరుకి కృప అని అర్థం, గ్రేస్. అన్న అనే పేరుకి అర్థం ఏంటి? కృప, గ్రేస్, కృప. అంత చక్కని అర్థంతో ఈమె ఆర్డినరీ స్త్రీ కాదు, ఈమె ఒక ప్రవక్త్రి. ఏమన్నాడు చూడండి. మరియు 36వ వచనము, ఆషేరు గోత్రికురాలును పనోయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ప్రవక్త పురుషుడైతే ప్రవక్త, స్త్రీ అయితే ప్రవక్త్రి అన్నాడు. ప్రవక్త అనగా ఎవరు? మనుషుల యొక్క అవసరతలను దేవునికి తెలియపరిచి దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చేటటువంటి సమాధానాన్ని మనుషులకు తెలియపరిచేవాడే ప్రవక్త అంటే. రాబో విషయాలను ముందుగానే బయలుపరిచేటటువంటి వాడు ప్రవక్త అంటే. ఆ ప్రవక్తని పూర్వకాలం దీర్ఘదర్శులు కూడా అన్నారు. దీర్ఘదర్శి. ఆ యొక్క ఎలీషా గురించి మాట్లాడుతుంటాడు, ఇశ్రాయేలులో దీర్ఘదర్శి ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఈ గాడిదలు, ఏలియా గాడిదలు ఎక్కడికి పోయినాయో వాటి యొక్క సమాచారం మనకు తెలుస్తుంది. దీర్ఘదర్శక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రవక్త. ఈ అన్న ప్రవక్త కూడా ప్రియులరా, దీర్ఘదర్శి లాంటిది. అనగా ప్రజల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వాడు ప్రవక్త అంటే. దేవుని సేవకుడు అంటే ఎవరో తెలుసునా? బాగా మీరు పెట్టినటువంటి భోజనాలు, స్పెషల్ భోజనాలు, మీరు ఇచ్చే చందాలు బాగా భోంచేసి పొట్ట పెంచుకుని, కొంతమంది ఈ మధ్య సేవకులకి బొజ్జట్టు వచ్చేస్తుంది బాగా. జాషువా డానియల్ గారు అని ఒక గొప్ప దైవ సేవకులు ఉన్నారు, ప్రభువులకు వెళ్ళిపోయారు. ఆయన ఉద్యోగ గారని. ఆయన సేవకుల మీటింగ్ పెట్టినప్పుడు అందరు సేవకులు వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళటానికి లేదు. సేవకుల మీటింగ్లో ఆయన అందరు, అబ్బాయి ఒకసారి సేవకులారా అందరు లేచి నిలబడండి అనేవాడు. ఫోన్లు కట్టేయండి అమ్మా. దైవజనులు అందరూ లేచి నిలబడేవాడు, ఒక్కొక్కరిని చూసేవాడు. ఏవయా మీకు పొట్టలు బాగా పెరుగుతున్నాయి, ఎవరయా పొట్టలు బాగా పెరిగిన సేవకులు ఎవరు ముందుకు రండి. అరే సిగ్గుపడిపోయేవాడు పాపం. వాళ్ళు కొంతమంది ఇటు పెరిగిపోయే పాపం. ఏమయ్యా నీవు దేవుని సేవ కంటే భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నావే అయ్యగారు అన్నా నమస్కారం పెట్టేవాడు. జాగ్రత్త, బొజ్జలు పెరగొద్దు, నువ్వు సేవ చేయలేవు. ఈనాడు సేవ అంటే శరీరాన్ని పెంచుకుని, ఆస్తులు పెంచుకుని, పేరు ప్రఖ్యాతులు పెంచుకుని, వారి బిడ్డల యొక్క పరపతిని పెంచుకోవటమే సేవ అనుకుంటే అలాంటి సేవ మనకు అక్కర్లేదు. సేవకుడు అనగా ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు. చప్పట్లు కొట్టు. దైవ సేవకుడు అనగా ఎవరు? ఎవరు? కొడుకుని నిద్రపోసి గురకలేసేవాడా? దైవ సేవకురాలనగా ప్రజల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటటువంటి సహోదరి. అన్న ఎవరిమే? ప్రవక్త్రి అనగా విజ్ఞాపన చేసేటటువంటి సహోదరి. వస్తా చివరికి కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది ఆమె ఎవరో మనకి. ఆమె ప్రార్థన ఏంటో, ఆమె ఉపవాసం ఏంటో,
ఆ దేవుని మందిరాన్ని ఎట్లా చూసిందో, అతి చిన్న వయసులోనే ఆమె భర్తను పోగొట్టుకుంది కదా. చాలా విచారం. అతి చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది. కానీ ఎన్నడూ కూడా తన మనోధైర్యం చెక్కు చెదరలేదు. నిజమమ్మా, దేవుల్లో ఉన్నవాడికి భయం ఉండదు, చింత లేదు. నీ చింత యావత్తు నా మీద వేయి అన్నవాడు మన ప్రభు. ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ధైర్యంగా ఉండొచ్చు మనం. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అమ్మజుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉంటే మాకు సంతోషం. బాధలు లేవానా? నవ్వుతుంటే బాధలు లేవా అమ్మకే? బాధల్లో కూడా ప్రియులరా, అన్న అతి చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది. ఎన్నేళ్ళు కాపురం చేసింది? అన్న కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు, కేవలము 7 years భర్తతో కాపురం చేసింది. చాలా బాధపడతాం మనం ఇట్లాంటి విషయాలు చూస్తామంటే. ఎంత బాధ ప్రియుల. 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలుగా ఉంది ప్రియ. బా, ఎంత విచారకరమైన పరిస్థితి. కొన్ని జీవితాలు చూస్తున్నప్పుడు విచారం వేస్తుంది ప్రియుల. ఎంత విచారం అంటే, ఈమె ఒక ప్రాముఖ్యమైన కుటుంబంలో జన్మించి సుఖ సంతోషాలు కలిగినటువంటి కుటుంబంలో పెరిగి పెద్దదై ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి కాపురాన్ని చేస్తూ 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో గడిపి ప్రియులరా, భర్తను పోగొట్టుకుని తన వైధవ్యాన్ని 84 సంవత్సరాలు కంటిన్యూ చేసింది. ఎలా కంటిన్యూ చేసింది? 84 సంవత్సరాలు విధవరాలుగా ఎలా సంతోషంగా గడపగలిగింది? దానికి కారణం ఏమిటి? 84 సంవత్సరాలు ఎప్పుడు విచారం లేకుండా బ్రతికిందే అన్న. ఒకే ఒక కారణం, తన జీవితం అంతా కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థలంలో గడిపింది. అదే దేవుని మందిరము. చప్పట్లు కొట్టండి ప్రభు. అదే దేవుని మందిరం ప్రియులారా. 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భర్తను పోగొట్టుకుంటే సహజంగా ఏం జరుగుతుందంటే, యవనస్తురాలుగా విధవరాలయ్యింది. అంటే తన యవ్వన జీవితాన్ని ఎన్నడూ కూడా ఇష్టానుసారముగా వాడుకోలేదు. యవ్వన కాలంలో విధవరాలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలు గారు అంటాడు, వెళ్ళండి ఒకసారి బైబిల్లోకి వెళదాం. 1 తిమోతి పత్రిక. పౌలు గారు అంటాడు, విధవరాల గురించి ఒక మాట చెప్పాడు పౌలు గారు. చూడండి, అందరికీ తెలియాలి ఈ మాట. చూడండి, పౌలు గారు రాసినటువంటి తిమోతి 1 పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులరా, తిమోతి 5వ అధ్యాయము 11వ వచనము, యవనస్తురాలైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దో. చూడండి, విధవరాండు 2 రకాలు. యవనస్తురాలుగా ఉన్న విధవరాలు, వయస్సు మళ్ళిన విధవరాలు. బైబిల్ చెప్తా ఉంది, పౌలు గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? యవనస్తురైనటువంటి విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తన మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడదాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారనగుటను నేర్చుకుంటారంట. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను. ఎంత క్లియర్గా రాశాడు. విధవరాండ్రనగా యవనస్తులు జాగ్రత్తగా ఉండాలంటాడు. ఒకవేళ వారు జాగ్రత్తగా లేకపోయే పరిస్థితి వస్తే వారు తిరిగి మరల వివాహం చేసుకోవాలి అన్నాడు.
అంటే యవన ప్రాయములో ఉన్నటువంటి విధవరాలు, భర్తను పోగొట్టుకున్న స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే మాటను మళ్ళీ నొక్కి ఒక్కాణించాడు పౌలు గారు. ఇక్కడ తప్పక తొట్టిల్తారు. వారి యొక్క యవన జీవితం ఇష్టానుసారముగా వాడుకునే ఎంతోమందిని మనం చూస్తున్నాం సమాజంలో. అన్న 84 సంవత్సరాలు విధవరాలుగా ఎంత పవిత్రమైన జీవితాన్ని జీవించింది. ఎంత ఉదాహరణగా ఉంది యవన స్త్రీలకు. ప్రియులారా, నన్ను సృష్టించిన వాడే నాకు భర్త, ఆయనే నాకు దేవుడు. నా భర్త ఎవరో కాదు, నా సృష్టికర్త నాకు భర్తగా మిగిలేడు, నాకు చాలు. ఈ లోక భర్తకి ఇచ్చే గౌరవం కంటే ఎక్కువ గౌరవాన్ని దేవునికి ఇచ్చి, భర్త కొరకు జీవించిన జీవితం కంటే ఎక్కువ క్రీస్తు కొరకు జీవించి, ఆమె దేవునికి తన యవన ప్రాయమును సమర్పించుకున్నటువంటి సహోదరి ప్రియులారా. ఎలాంటి క్యారెక్టరు అన్న క్యారెక్టర్ ప్రియులారా? బైబిల్లో వండర్ఫుల్ క్యారెక్టర్. అన్నాను చూసి ఎన్ని నేర్చుకోవాలి మనం ప్రియులారా. అయితే అన్న ఏం చేసిందంటే, దీనికి విరుద్ధముగా మరలా పెండ్లి చేసుకోవచ్చును అని పౌలు గారు చెప్పినటువంటి ఆ భాషకు విరుద్ధముగా మళ్ళా పెండ్లికి ప్రిపేర్ కాలేదామే, వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు. ప్రభువా, ఈ శేష జీవితము, ఈ యవన ప్రాయమును నీ చేతులు పెడుతున్నాను, నేను దేవునికి అప్పగించటం మేలు అనుకుంది జీవితాన్ని. మళ్ళీ ఎవరో ఒక వ్యక్తిని తీసుకుని మళ్ళా ఈ జీవితాన్ని ఆ వ్యక్తి చేతిలో పెట్టి, అతను ఎటువంటి వాడు మళ్ళీ దొరుకుతాడో మళ్ళీ అనుమానపడి, మళ్ళీ ఈ జీవితం చిందరవందర అయిపోతే మళ్ళా ఒక ఘాట్లో పడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభువా, ఈ జీవితాన్ని మరలా పెళ్లి చేసుకోకుండా నీకు సమర్పిస్తున్నాను నేను. అన్న ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించింది. ఏం చేసింది చూడండి. బద్ధకస్తురాల్లాగా లేదు. మనం చదువుకున్నాం, యవనములో ఉన్నటువంటి విధవరాండ్రు బద్ధకస్తులై ఇంటింటికి తిరిగి, నేను చెప్పట్లా ఈ మాట, దయచేసి నన్ను తప్పట్టొద్దు, పౌలు గారు చెప్తున్నాడు, వారు ఇంటింటికి తిరుగులాడుచు, 13వ వచనము, బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు, వదరబోతులు, పరుల జోలికి పోవారును, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ దేవుని సన్నిధిలో ప్రియులారా. చూడండి, ఈ సహోదరి 84 సంవత్సరాల విధరాలుగా ఉండి, అక్కడ మళ్ళీ చదువుదాం, 84 సంవత్సరముల విధవరాలుగా ఉండి, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చదవబోతున్నాం చూడండి. విధవరాలుగా ఉండి ఎక్కడికి వచ్చిందంటే చూడండి, ఆమె చేసిన పని ఏంటంటే, దేవాలయమును విడువక, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు. ఈ అన్న అనేటటువంటి యవ్వన విధవరాలు ఆమె చేసిన ఒకే ఒక పని ఏంటంటే, దేవాలయమును విడువక ఏం చేసింది? ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఎంత ఘనమైనటువంటి పరిచర్య! విధవరాలు యొక్క పరిచర్య ఎంత ఘనమైంది బైబిల్ చెప్తా ఉంది. విధవరాలు చేసేటటువంటి పరిచర్య చాలా ఘనమైంది ప్రియుల. ఈమె తన యొక్క 84 సంవత్సరాల వైదవ్యపు కాలాన్ని ఎక్కడ గడిపింది అంటే, ఆ ఇంటికి తిరగలేదు. ఈమె ఎలా ఉందో తెలిసిన, బద్ధకస్తులాగా లేదు, అదుపు లేని వ్యక్తిగా లేదు, సజీవ యాగముగా తన శరీరమును, తన ఆత్మను, ప్రాణమును దేవునికి సమర్పించుకుంది. అన్న వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎంత చక్కని క్యారెక్టర్ అన్న క్యారెక్టర్ బైబిల్లో. మనం తెలుసుకోవాల్సిన ఎన్నో సత్యాలు ఈ అన్న అనేటటువంటి వ్యక్తి ద్వారా. ఏం చేసింది ఈమె? దేవాలయమును విడవకుండా, దేవాలయమును చెప్పాలి, దేవాలయమును విడవకుండా పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా క్రీస్తు ప్రభువా,
మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు. అన్న గురించిన గొప్ప విషయాలు మాతో చెప్పావు. ఎంత విలువైనటువంటి అన్న జీవితము, విధవరాలుగా ప్రభా ఎంత పవిత్రమైన జీవితం జీవించింది. నీ మందిరాన్ని విడవకుండా అంటిపెట్టుకుని రేంబవళ్ళు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చేపోయే వారికి దేవుని సంగతుల గురించి చెప్పి ఎంత పరిచర్య చేసింది ప్రభా. ఆమె జీవితాన్ని మేము ఎంత ఉదాహరణగా తీసుకోవాలి. అన్న జీవితం ద్వారా అనేక విషయాలు మాతో బోధించారు. మీకు వందనాలు. అవన్నీ మేము పాటించుకుని నిజమైనటువంటి పరిచర్య, మందిరాన్ని ప్రేమించి, మందిరాన్ని గౌరవించి, మందిరమే మా జీవితాలు కట్టబడుతున్నాయి అనే గ్రహింపు మాకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9368632944 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.